ఇంకొక భూకుంభకోణాన్ని మీ ముంగట బయట పెట్టబోతా ఉన్నా. ఎన్ని వందల ఎకరాలు కొట్టేసిరో 4600 కోట్ల రూపాయల విలువైనటువంటి భూదందా భూమాయ ఇప్పుడు మరి కాసేపట్లో బయట పెట్టబోతా ఉన్నా. ఎంత చాకచక్యంగా కొట్టేసిరంటే ఎవరెవరు ఫినిక్స్ అంటే ఎవరు? కేటీ రామారావు బినామీ సంస్థ ఫినిక్స్ కొట్టేసింది. గమ్మత్ ఏంటంటే గ్రామాల సరిహద్దులు జరిపేసి మరి గ్రామాల సరిహద్దులు జరిపేసి చెరువులు కబ్జా పెట్టి అప్పనంగా 4000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టిరు. ఇంకా అట్లా కాదు, ఇప్పుడు ఈయన భూమి పోయిందని దరఖాస్తు పెట్టుకున్నాను అనుకో, భూమి పోయిందని దరఖాస్తు పెట్టుకుంటే ఆ భూమిలో ఇండ్లు కట్టుకుంటే అయ్యో నీ భూమి పోయిందా, ఈ పక్క పొంటి ఉంది ఇంకా తీసుకొని ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ ఘటన ఇస్తున్నొచ్చునా? ఎందుకేలే కేసీఆర్? నిజంగా నీ కుటుంబం చేసిన లంగా పనులన్నీ బయటపడతా ఉన్నాయి. కేసీఆర్ నీ కుటుంబం చేసిన బద్మాష్ పనులన్నీ బయటపడతా ఉన్నాయి. నువ్వు ఎన్ని రకాలుగా ఈ వ్యవస్థను చెరబట్టినవో అన్ని రంగాల నుంచి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న బోయిన్పల్లి అంటున్నా పేరేంది, బి సరితకు సంబంధించినటువంటిది నేను బైరినేని సరిత, వైఫ్ ఆఫ్ పూర్ణచందర్రావు. ఈయన ఏం చేసిన ఎరికేనా? ఆమె ఎవరు అని అంటే మొన్న ఏఈ ఉద్యోగాలు ఇచ్చిండు, దొంగతనంగా అప్పనంగా అమ్ముకున్నాడు అని చెప్పిన కదా. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం రూపాయల జీతం గుర్తుపెట్టుకోరి. లంగ కథలన్నీ మొత్తం అవే కథలు. అసిస్టెంట్ ఉద్యోగం ఆమె ఎన్నడు మళ్ళీ అది ఒకవేళ ఇచ్చిన ఉద్యోగం ఏమైనా చేసిందంటే ఏం చేయలే. ఆమె వంటింట్లో ఉండి నెలకు 1,00,000 తీసుకుంది. 1,50,000 ఆమె బోయిన్పల్లి వినోద్ గారు ఏమంటారంటే నాకు అసలు ఆమె సంబంధమే లేదు, నాకేం సంబంధం ఆమె ఎవరు అంటే ఈ బోయిన్పల్లి వినోద్ గారు ఎవరా? కేసీఆర్ కు చుట్టం. ఇప్పుడు ఈ ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరా? చుట్టం. ఇగో ఈ ఉద్యోగం పొందిరు కదా దొంగతనంగా అక్రమంగా. బి సరిత ఈజ్ అపాయింటెడ్ టెంపరర్లీ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఆ టైంకి. ఇప్పుడు ఆమెను రెగ్యులరైజ్ చేసి ఆమెకు ఉద్యోగం ఇచ్చి ఏఈ ఉద్యోగం ఇచ్చి నెలకు 1,00,000 రూపాయల జీతం ఇచ్చుకుంటా దొంగతనంగా పరీక్ష రాయకముందుకే ఏఈ ఉద్యోగం ఇస్తే ఆయన ఏమంటాడు? నాకేం సంబంధం మల్లన్న గారు అంటా ఉన్నాడట అని చెప్పారండి. నేను అడుగుతా ఉన్నా బోయిన్పల్లి వినోద్ గారు, ఎవరైనా ఈ సరిత ఎవరో ఎరికేనా? కేసీఆర్ మేనల్లుని భార్య. కేసీఆర్ మేనల్లుని భార్య, పోతుగల్ విలేజు, సిరిసిల్ల. ఈ చుట్టం కాదా నీకు? చుట్టం కాదా? చుట్టం కాకుండా ఎందుకు ఇట్లా అబద్ధాలు నేర్చిరు? ఇది 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 బయట పెడితే ఇదొక్కటే కాదా ఇంకో ఇదొక్కటే కాదు, ఇంకా సిఎండి ప్రభాకర్ రావు ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముని బిడ్డనే ఎవరికో సేమ్ ఇట్లానే ఉద్యోగం ఇచ్చిండ్రు. మొత్తం 26 ఇప్పటికి బయటపడ్డాయి 26 ఏఈ పోస్టులను అక్రమ మార్గంగా భర్తీ చేసిరు. ఇందులో జెన్కోలో ఇదంతా ఈయన పుణ్యం. ప్రభాకర్ రావు, సిఎండి ప్రభాకర్ రావు ఎవరిని ఎప్పుడు కలవలే. ఈ ప్రభాకర్ రావు పుణ్యం. ఆయనే కాదు, మన శేరి సుభాష్ రెడ్డి ఆయన కూతురికి ఉద్యోగం ఇవ్వడం కోసం కటాఫ్ మార్కులను తగ్గించుకుంటూ వచ్చి ఇచ్చారు. చూడిగా కథ. ఇంకా అనేక రకాలుగా ఈ విధంగా ఉద్యోగాలను కొల్లగొట్టిరు. కేసీఆర్ కుటుంబం అక్రమ మార్గంలో ఇంట్లో కూర్చొని 1,00,000 జీతాలు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్యకు కూడా ఉద్యోగం. చూడిగా ప్రియమ్మ ఎక్కడి కథ, ఏం లెక్క, ఎక్కడ చేస్తావు? వీళ్ళకి సెక్రటేరియట్ల కొలువులు ఏం కొలువు చేసిరు? ఎక్కడ? పల్లా రాజేశ్వర రెడ్డి భార్య రాజీనామా చేసి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవతల పడ్డది. దొంగతనం బయటపడుతుంది. నీలిమనే ఏమో ఇక హాస్పిటల్ పెట్టి ఆమె పరార్. ఇక ఈమె ఇంకా చేస్తా ఉంది. ఈమె కూడా రియాల్లో రేపు రిజైన్ చేసి పోతా చూడు. ఇట్లా 26 మంది. ఇవి నిరుద్యోగులకు, చదువుకున్న బిడ్డలకు మనకు రావాల్సిన ఉద్యోగాలు వీళ్ళు కొల్లగొట్టి తమాషా చేసిరు. ఇక విద్యుత్ శాఖ లాస్లకు పోమంటే ఎందుకు పోదు? ఈ రకంగా వీళ్ళని ఇవన్నీ చేసిరు. నెలకు 1,00,000 రూపాయలు జీతం ఆయనకు, నెలకు 1,00,000 ఇంటికాడ కూర్చొని మళ్ళా ఇంకా అంతే కాదయ్యో. వీళ్ళకు 2 ఏళ్ల పాటు
ప్రొబిషన్ పీరియడ్ ఉంటది కదా, అది కూడా కాదు, ఇంకా దాన్ని వెనకకు పోయి ఆల్రెడీ కంప్లీట్ చేసిందని ఈ 2 ఏళ్ల పైసలు కట్టించారు. ఇంకా ఈ 2 ఏళ్ల పైసలు వన్ టైంలో ఇచ్చేసి ఎంత మోసం, ఇన్ని రకాలుగా మోసం కుట్ర జరిగింది. ఎంత వాస్తవానికి ఎవరిది ప్రజలారా, మీకు రావాల్సిందే కదా. ఇగో గివ్వి బయటికి వస్తా ఉన్నాయి. ఏమనుకున్నాను, హేమల్ల మనమే గెలుస్తాం, పోయేదే ఉంది, మనమే ఉంటాం కదా అని అనుకురు అంతే ఈ భ్రమలో. ఇక చూడు ప్రజలారా, పాపాల చిట్ట అంతా కూడా బయట పడుతుంది. ఇట్లా పట్టుకో. వీళ్ళు ఎంత దొంగలంటే కేసీఆర్ కుటుంబం, ఈ దొంగల ముఠ కళ్ళు బయర్లు గమ్మితే వీళ్ళ కథ చూస్తే ఇగో చూడ్రి, ఇగో డాక్యుమెంట్ ఇది. ఇగో ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేసిరు ఒక చోట. ఇది వట్టినాగులపల్లి, వట్టినాగులపల్లి. ఇది ఇది ఇటు పెడితే ఇది మనం మొన్న చూసుకున్నాం, ఇదేం ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది బయటపడ్డ భాగవతమే. ఇక అస్సలు భాగవతం ఇగో ఇది 4650 కోట్ల భూమి, 93 ఎకరాల భూమిని కొట్టేసారు. 93 ఎకరాల భూమి 4600 కోట్ల రూపాయలు, 4650 కోట్ల రూపాయల భూమి. ఇది ఎక్కడంటే గవర్నమెంట్ ల్యాండ్ కంప్లీట్ గా. ఇది 62 ఎకరాల చెరువు భూమి. ఈ నవీన్ మిట్టల్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లు నవీన్ మిట్టల్ ఐఏఎస్, అమయ్ కుమార్ ఐఏఎస్, గోవర్ధన్ తహసీల్దారు, కె శ్రీనివాసులు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే రంగారెడ్డి జిల్లా, మహేశ్వరరావు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ దేర్ స్టాఫ్. ఏం చేసిరు వీళ్ళు సార్, ఏం చేసిరంటే ఇగో ఎప్పుడు నిజాం కాలంలో సివిల్ సూట్ నెంబర్ 7 ఆఫ్ 1955లో 58లో అప్పుడు ఆ నిజాం వారసులకు ఆ తర్వాత ప్రభుత్వానికి మధ్య వార్ నడిచింది. ఈ భూమి మాదంటే మాదని చెప్పి అందులో ప్రభుత్వం గెలిచింది, ప్రభుత్వానికి భూమి పోయింది. ప్రభుత్వానికి భూమి పోయిన తర్వాత ఈ కాగితం పట్టుకొచ్చారు. మళ్ళా ఈ కాగితం పట్టుకొచ్చి మళ్ళా ప్రభుత్వం కాంప్రమైజ్ అయిపోయి భూమి ప్రభుత్వానికి కాదు మీదే అని చెప్పి ఇట్లా కాంప్రమైజ్ అయిపోయి దాదాపుగా ప్రభుత్వానికి వచ్చిన భూమిని కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు చేసి వాళ్ళ దగ్గర ఉన్నట్టు చేసి ఈ లంగ కథలన్నీ. ఒక్క నిమిషం ఇక చూడ్రి, ఇది ఓపెన్ చేయనా. ఇగో ఇది భూమి. వాస్తవానికి ఈ 57 సర్వే నెంబర్ ఏదైతే ఉందో, ఇగో 57 సర్వే నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఇది భూమి. వాస్తవానికి ఇక్కడ ఉండే ఆ భూమి, దాన్ని ఏం చేసి ఇక్కడ అంతా ఇండ్లు కట్టుకురు అని చెప్పి ఏం చేసిండు, ఇగో ఈడింత 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 ఇచ్చి వానికి 93 ఎకరాలు చేసిరు. శంషిగూడ విలేజ్, ఇది గాజుల రామారం మండలం. ఇది శంషిగూడ విలేజ్ గాజుల రామారం మండలం. శంషిగూడ విలేజ్ గాజుల రామారం మండలంలో ఇది జరిగింది. ఇక్కడ క్లియర్ గా గాజుల రామారం అనే విలేజ్ ఉందా, ఇగో ఇక్కడ ఏం చేసిరు, ఇగో చూడ్రి. బిఫోర్ కరెక్షన్ ఆఫ్ ట్రావర్స్ అండ్ కడస్ట్రాల్ మ్యాప్స్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ బాగ్ అమేరి 103/P. ఆఫ్టర్ కరెక్షన్ ఇట్ విల్ బి ఇన్ శంషిగూడ. అంటే గాజుల రామారంలో ఉన్న సర్వే నెంబర్ ను తీసుకొచ్చి శంషిగూడ విలేజ్ లో కలిపి దానికి కొత్త సర్వే నెంబర్ ఇచ్చి దాని నుంచి ఈ భూములు కొట్టేసారు మొత్తం. ఇగో ఈ భూములు ఇవి దాదాపు 6000 కోట్ల రూపాయలు, 4600 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇవన్నీ. 93 ఎకరాల 8 గుంటల భూమి. ఈ భూములు కేటీ రామారావు ముఠా ఉంది కదా, కేటీ రామారావు ముఠా, ఫినిక్స్ ముఠా ఉంది కదా, కేటీ రామారావు బినామీలు, ఇగో వాళ్ళంతా కొట్టేసినటువంటి భూములు ఇవన్నీ. క్లియర్ గా కోర్టు ఆర్డర్ తో సహా ఇది ప్రభుత్వ భూమి అని ఉంది. ఇగో ఇది చెరువుకుంట, ఇగో ఇది చెరువుకుంట, ఈ చెరువుకుంటను కూడా ఖతం చేసిర్రు. ఇగో బాచిపల్లి విలేజ్ లా తర్వాత బౌండరీస్ అవన్నీ ఇవన్నీ కూడా బిఫోర్ కరెక్షన్ ఆఫ్ ట్రావర్స్ అండ్ కడస్ట్రాల్ మ్యాప్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్
బిఫోర్ కరెక్షన్ కంటే ముందు గాజుల రామారం సర్వే నెంబర్ లోకి వచ్చేది ఇది. కానీ కరెక్షన్ చేసిన తర్వాత ఇది శంషిగూడకు వచ్చింది. కరెక్షన్ ఎందుకు చేసిరు? ఏమన్నా ఊరి సరిహద్దు మారుస్తారా? ఏమన్నా ఇష్టం వచ్చినట్టుగా ఊరి సరిహద్దు అంటే ఇక్కడ భూమి లేదు కాబట్టి ఇక్కడ జరిగిచ్చేసిరు అన్నట్టు. ఇక్కడ కూడా గవర్నమెంట్ భూమి ఉంటే ఇగో ఇదంతా భూమి వాస్తవానికి గాజుల రామారం ఊరు కొలతలు మారిపోయినాయి. ఓ చాలా ఇగో ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయల భూములు కొట్టేసి ఇంకా బాపు రావాలి, మా నాయన రావాలి, కేసీఆర్ రాలేదు ఇంకా అని చెప్పి అడుగుతున్నారు నిన్ను. ఇగో ఇది ఇప్పటిది కాదయో, వెనకటిది. ఏది ఆ రిట్ పిటిషన్ ఎప్పుడు సివిల్ సూట్ నెంబర్ 7 of 1958. ఎవరన్నా వకీళ్ళు ఉంటే కూడా చూసుకోవచ్చు. వాళ్ళ పేరు మీద తెచ్చి ఇగో 4600 కోట్ల రూపాయల విలువైన భూమి. ఎంత దొంగతనం చేసిన వీళ్ళు దొంగలు కాకపోతే ఏమన్నా వీళ్ళని? లక్షల కోట్లు, ఇప్పుడు లక్షల కోట్ల భూములే, లక్షల కోట్ల భూములు అప్పనంగా కొట్టేసిన ముఠా ఇది. ఈ ముఠా ఇంకేమన్నా బలోపేతం కావాలి. దేనికి రాబాయి బలోపేతం? నిన్న బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఇవే భూములలో బొంద పెట్టాలి. ఫస్ట్ వీళ్ళని ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ పైన గౌరవ మంత్రివర్యుల గారి దృష్టికి కూడా తీసుకుపోతాను నేను ఖచ్చితంగా. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన కొన్ని వివరాలు ఇప్పుడు ఇంకా కొన్ని తీసుకుపోయేటున్నాయి. ముఖ్యమంత్రి గారు వీళ్ళు కొల్లగొట్టింది అంతా ఇంత కాదు సార్, అంతా ఇంత కాదు. ఈ ధరణి అడ్డం పెట్టుకొని వీళ్ళు ధరణితోని భూములు ట్రాన్స్ఫర్ కాగితం లేదు, కత్తర లేదుగా, ఇటుకేనిటు అటుకేనిటు ఏ జరిగినాయి మొత్తం. మళ్ళీ ఇది ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుని దాచిపెట్టుకున్నాడట, భూములు దాచిపెట్టుకున్నాడట, కనిపించదంట ఓవనికి. ఇగో ఈ రకంగా భూములన్నింటినీ కొల్లగొట్టిరు. ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజలారా, ఎవడు చెప్తాడు ఇవి మీ భూములు కావా? ఈ ఫినిక్స్ అనేటోనికి ఇవి ఎట్లొచ్చినాయి? ఆఖరికి బొందలగడ్డ కూడా, బొందలగడ్డ గ్రేవ్ యార్డ్ కూడా సర్వే నెంబర్ 57 ఉంటే దీన్ని ఇటు తెచ్చి సర్వే నెంబర్ ను మార్చి మొత్తం కొల్లగొట్టిరు. 1 2 3 4 5 6 7 ఎక్కడైనా భూమి ఉంటే ఒక దగ్గర ఉంటుంది, ఆడింత ముక్కలు చేసి ఇచ్చిరు వానికి. ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కడుతురాడా? ఎంత లంగలో గుర్తుపెట్టుకో. ఈ ఫినిక్స్ కు సంబంధించినటువంటి ప్రతి నిర్మాణం పైన ఎంక్వైరీ జరగాలి. ఫినిక్స్ కంపెనీ వాడి దగ్గర ఎవడన్నా ప్లాట్లు కానీ లేకపోతే ఇంకేమైనా కొనుక్కుంటే మీ పైసలు జాగ్రత్త. అవి ఖచ్చితంగా ప్రభుత్వ భూములై ఉంటాయి. అవి ఖచ్చితంగా రికార్డులు తారుమారు చేసిన భూములు అవుతుంటాయి. మీరు అర్థం చేసుకోండి. ఇగో ఇది 6000 కోట్ల రూపాయల, ఏది 4600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూ రికార్డులు. మొత్తం కేటీ రామారావు అంటాడు ఈ పనిలోనే ఉన్నాడు. ఫినిక్స్ రామ్కి భీమ్కి ఇదే పని. వంశీరామ్ బిల్డర్స్ అంది కదా, ఆయన బిరామే. ఇట్లా రకరకాలుగా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఈ ముఠ. అందుకోసమే కేటీ రామారావు నీకేమాత్రం సిగ్గు శరం ఉన్నా అమరవీరుల స్తూపం కాడికి వచ్చి ముక్కు నాలుగు రాసి కొల్లగొట్టిన భూముల కాయిదాలన్నీ తెచ్చాడు. పెట్టు లక్షల కోట్ల రూపాయల భూములు. రైట్గా మార్నింగ్ పేదోనికి భూమి అంటే 3 ఎకరాల ఇల్లు కట్టుకున్నామంటే భూమి లేదంటాడు.